విశ్లేషణ విందాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు ప్రశ్నలకు సమాధానం చెప్తారు శివలాల్ గారు. అక్కడి నుంచి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఉన్నారు మనతో పాటు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఎస్, రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. ఎస్ సార్, రామ్మోహన్ గారు ఏమంటారు అంటే పెట్టుబడులు రావడం శుభసూచకం అంటారా, లేకపోతే పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి తీరు అంటే కేవలం ఆయన అక్కడికి వెళ్తున్నారు వస్తున్నారని విమర్శలు చేస్తున్నారు, మీరు కూడా అలాగే మాట్లాడతారు. అసలు అంటే కీలకంగా చాలా ఒప్పందాలు చేసుకుంది, ఇంకా పర్యటన కూడా కొనసాగుతుంది, మీరేమంటారు? మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు బయట దేశాలకు వెళ్లి తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొస్తే మొట్టమొదటి సంతోషపడేవారు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ గారి సైన్యం అంటున్నారు. దాంతో పాటు తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా సంతోషిస్తున్నారు అన్నట్లు 100% అదే చెప్తున్నాను. మొట్టమొదటి మేము, తర్వాత మిగతా పెద్దలందరూ కూడా, సామాజికవేత్తలు అందరూ కూడా. అంటే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది గడిచిన 16 నెలలుగా కేవలం డంబాచారం ప్రచారం తప్పితే ఎక్కడ కూడా వాస్తవికంగా జరగట్లేదు కార్యక్రమాలు. ఈ రోజు ఇంతకుముందుకు 3 సార్లు అమెరికా పర్యటన వెళ్ళి, దావోస్ వెళ్ళి, అటు నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి నేను తీసుకొచ్చిన ఒప్పందాలు 1,00,000 కోట్లు ఏదో చెప్పడం, 40,000 కోట్లు చెప్పడం, నెంబర్ చెప్పడం పెద్ద ఎత్తున పెద్ద నెంబర్ చెప్పారు. మరి ఈ రోజు వరకు ఎక్కడ ఒక్క కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ శంకుస్థాపన కొరకు ఒక ఇటుక పల్లె కూడా ఇక్కడ పెట్టలేదు, తెలంగాణ ప్రాంతంలో పెట్టలేదు. మరి కేవలం ఇది హంగు ఆర్భాటం కొరకు వెళ్ళదు, ప్రజలను దృష్టి మరల్చే కార్యక్రమమా, తెలంగాణ పైన ప్రేమనా, లేకపోతే ఇదేదైనా కేవలం రాజకీయ స్టంట్ మాత్రం అనేది పెద్దలందరూ ఆలోచన చేయాలి. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కారు 4 సార్లు విదేశీ పర్యటన చేసి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పి ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పెట్టి శంకుస్థాపన చేసిన పాపన లేదు. మళ్ళీ ఈ రోజు నేను జపాన్ పర్యటన పోతున్నా, పైసలు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొస్తున్నా. ఎందుకు ఈ పని చేస్తున్నా అంటే కేవలం ప్యూర్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు నిన్న మన సెంట్రల్ యూనివర్సిటీ యొక్క పెద్ద ఎత్తున వివాదం చెల్లి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈయన ఫెయిల్ అయిపోయి పూర్తిగా విద్యార్థులందరూ పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలు శాంతియుతంగా పోరాటం చేసి యొక్క భూములను కాపాడుకుంటే అందరూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దాంతో పాటు ఇంట్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రిని కాదని కేంద్రం అక్కడ ఉన్న ఏఐసిసి ఎవరైతే కాంగ్రెస్ కేంద్ర పార్టీ అక్కడ నుంచి మీనాక్షి గారిని పంపించి ఇక్కడ రాష్ట్ర వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వాన్ని నడపమని ఆయన చెప్పడం జరిగింది. మీనాక్షి గారు వచ్చి ఆ సమావేశం ఏర్పాటు చేసి ఆ హెచ్సియు విషయాన్ని కొంచెం సెటరేట్ చేసినట్టు కనిపిస్తుంది మనకు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకోటి ఏంటి, పత్రికాముఖంగా ఎవరు నమ్ముతలేరు, ₹1 నాకు అప్పు పుడతలేదు, నా పరిస్థితి బాగలేదు, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, రూపాయి లేదని ఈయననే తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తాడు, తెలంగాణ యొక్క ఇజ్జతు ఖరాబ్ చేస్తా ఉన్నాడు. ఎట్లా పుడతాయంటే పైసలు ఏం చూసుకొని తెలంగాణ ప్రాంతానికి రేవంత్ రెడ్డి సర్కారు చూసి ఆ జపాన్ గానీ, ఇంకా అమెరికా గానీ, ఇంకా లండన్ గానీ, ఇంకెక్కడ పోయినా ఎవరు చూసి నమ్మి ఎట్లా వస్తారు మన తెలంగాణ రాష్ట్రానికి? ఈయన కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ యొక్క తెలంగాణ పేరు మీద ఈ అధిష్టానం ఏమంటారు సుసంపన్నం చేసుకోవడానికి, వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నం. కానీ ఒకటి రామ్మోహన్ గారు, ఇందాక రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారిని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇలాంటి పెట్టుబడులు చాలా జరిగాయి, గత ప్రభుత్వం కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని వేల కోట్లు ఒప్పందాలు చేసుకున్నాము, అమ్మఒలు చేసుకున్నాము అని చెప్పింది. కానీ దాని స్టాటస్ ఏంటి, అసలు ఎంతవరకు పనులు ప్రారంభమయ్యాయి, ఎక్కడెక్కడ జరిగాయనే దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంది. అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ అది కొంతవరకు మీ భాగస్వామ్యం కూడా ఉంది, ఆ ప్రశ్న కూడా లేవనెత్తుంది, దానికి ఏం చెప్తారు మీరు? రామ్మోహన్ రావు గారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, వినిపిస్తుందా అండి? ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. కేటీఆర్ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో పెద్ద ఎత్తున కంపెనీస్ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, చాలా కంపెనీలు రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ మనం గచ్చిపల్లి సైడ్ వెస్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ అంతా కనిపిస్తాం మనకు, అక్కడ అద్భుతంగా డెవలప్ అయింది. కాబట్టే పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలు అందరూ కూడా మరోసారి కేసీఆర్ గారు ఓట్లు వేసి వారి నాయకత్వం బలపరచడం జరిగింది. అది కూడా గమనించాలి, ఎందుకంటే ఈ రోజు సాఫ్ట్వేర్ రంగంలో రామ్మోహన్ గారు మీరు ఇంకొకటి ప్రధానంగా శ్వేతపత్రాలకు సంబంధించి రిలీజ్ చేయమంటున్నారు, ఇది సరైన ఒక ప్రశ్న అంటారా? శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ఎంతవరకు పనులు అయ్యే పురోగతి కానీ లేకపోతే ప్రారంభం ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా, అది మంచి ప్రశ్న అంటారా? 100% ప్రభుత్వం, ఎందుకంటే వీరు అలవిగాని హామీలు ఇచ్చి తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా, తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం తెలుసుకోకుండా, ఇక్కడ మనుషుల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, మనకు ఎమోషన్ తెలుసుకోకుండా కేవలం అధికారం యొక్క యావతోటి గద్దెనెక్కి కూర్చున్నాడు ఆయన. రైతులను రెచ్చగొట్టి 2 లక్షల రూపాయలు రుణం తీసుకోమని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కదా అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఇటువంటి ప్రజల యొక్క ఎమోషన్ తో ఆడుకొని ఒక ఆడపిల్లకు తులం బంగారం ఇస్తా నేను నా పిల్లల్లాగా మీరు అని చెప్పి మోసం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటువంటి పనులు చేసి ఈ రోజు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ గతం చేసింది గత ప్రభుత్వం అని ఎన్నిసార్లు చెప్తారండి? కేసీఆర్ గారి పేరు తెలవకుండా రేవంత్ రెడ్డి సర్కార్ పని చేస్తలేదు. ఈ రోజు
క్షేత్రస్థాయిలో మనం ఒకసారి పర్యటన పోతే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది. ఇంతకన్నా మోసం రైట్ ఇంకొకటి రామ్మోహన్ లేదు. గారు 10 కనిపిస్తలేదు. ఏళ్ళు పరిపాలించారు. ఖచ్చితంగా మంచి ఉన్నా చెడు ఉన్నా రెండు తీసుకుంటారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పేరు మాట్లాడకుండా మాట్లాడడం జరగదు. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రిగా చేస్తున్నా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళే గడిచింది. మేము అదే కోరుతున్నాం అండి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పేరు తలుచుకోవచ్చు, కానీ ఎట్లా తలుచుకోవాలి? మంచి కార్యక్రమం ఇలా సెక్రటరియట్ పోయిండు, అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతంగా ఈ సౌధం నిర్మాణం చేసిండు, నేను వచ్చిన ఇక్కడికి చాలా బాగుందంటే సంతోషం, కానీ కేసీఆర్ అప్పులు చేసిండు, Right. రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతలేడు, నా పరిస్థితి బాగలేదు, ఇవన్నీ ఎందుకు? నెగటివ్ వద్దు. తెలంగాణకు లాభం జరగాలంటే పాజిటివ్ నేచర్ లో పోవాలి. రైట్ రామ్మోహన్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలంటే నువ్వు పాజిటివ్ నేచర్ లో ఉండాలి. నన్ను నమ్ముతలేరు, Right. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళి పెట్టుబడులు వస్తాయి? ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడి డంబచారం చేసుకుంటున్నారు? రైట్ ఒకసారి పెట్టుబడులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ శివలాల్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. పెట్టుబడులు తీసుకొస్తే సంతోషం అండి.